మేము కూడా చెప్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నా, మంచినీళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. పైనుంచి పెంచి పోషించుకున్న వాళ్ళ కోసం మేము మళ్ళీ తమాషాలు చేయకండి. వచ్చినప్పుడు ప్రతి చోట అదే గొడవ. మీకు అన్ఎఫిషియన్సీ కనిపిస్తుంది. మీరు ముందు మాట్లాడుకున్నామా, ప్రతి దానికి మమ్మల్ని తీసుకొని వచ్చి నుంచోబెట్టి జనాల చేత అనిపించడం కాదు. మీకు చేత కాకపోతే మానేసి వెళ్ళండి. తమాషాలు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. వాడిని పిలిపిస్తారు, ఊరికి నేను నుంచోబెడతారు. వచ్చినప్పుడల్లా ఇదే గొడవ. మంచినీళ్ళు ఇవ్వలేరా జనాలకి? మీరు ఏం చేస్తున్నారు? నేను వచ్చేదాకా మీకు తెలియదా ఇక్కడ మంచినీళ్ళు రావట్లేదు అనే విషయం? వస్తున్నాయి సార్, కాకపోతే బైపాస్ అక్కడ వదలందే రావు సార్. అవును, ఒక టైం పెట్టండి, ఆ టైంకి ఇవ్వండి. నెహ్రూనగర్ నుంచి రావాలి. ఇంతకుముందు రోజు వచ్చేది, కంటిన్యూగా వచ్చేది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు చెప్తున్నారు కదా. నేను ఎందుకు అబద్ధాలు? నాకేం అవసరం? మీరు చేసే పని కరెక్ట్ గా చేసుకుంటే ఇబ్బంది అండి. వచ్చినప్పుడు మాట్లాడుకోవాలా. ఇందాక నుంచి ఉన్నారు, మీరు జనాల దగ్గరికి వెళ్ళి అడిగారా నీళ్ళు వస్తున్నాయా లేదా అని? మీరెవరో వాళ్ళు తెలియదు, వాళ్ళెవరో తెలియదు. రోజు వచ్చినప్పుడు అడగండి, మీరు అడగాలి కదా వచ్చిన వాళ్ళు. అడగండి సార్. తప్పండి ఏ గారు, మీరు అసలు అట్లా చేయకండి. ఇప్పటికే 4వ సారి జరగడం. ఎండాకాలంలో మంచినీళ్ళు లేకపోతే ఎందుకండి? ఇష్యూ పెద్ద చేసుకుని ముందు మాట్లాడితే ఉంటే మీకు ఏమైనా చేసి పెట్టచ్చు లేదా దానికి సమాధానం వాళ్ళకి చెప్పాలి కదా. బ్రో కెమెరా ఇన్కమ్ బ్రో మాను పక్కకు రమ్మా. బాబాయ్ పక్కరా బాబాయ్. నుంచోన్నా శివరాజ, నన్ను నుంచో. ఇట్రండి అన్న, ఇట్రండి, మీరు ఇట్రండి. అట్లే వాసు హలో చెప్పండి. లేదండి, ఫీల్డ్లో ఉన్నాం. 12:30. వద్దులేరా, ఎందుకు మళ్ళీ మన మీద పెడతారు. ఎక్కేస్తున్నారు. ఏ గారు ఒకసారి మేడం సుజాత గారు వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి.
ఆగరే మీరు వాళ్ళు 2 సంవత్సరాలు వదిలేశాడు లేకుండా ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. అంతా పైప్ లైన్ అంతా కరెక్ట్ చేయించాను. మట్టి రోడ్ వేపిస్తా. తర్వాత డ్రైన్లు ఇప్పుడు మనం కట్టకూడదమ్మా, కడితే మేము వీళ్ళందరూ వెళ్తారు లోపలికి. అది రైల్వే స్థలాలు లోపల కట్టలేదు, రోడ్డు మీద కట్టాము, లోపలికి కట్టలేదు. అక్కడ కూడా మామూలుగా చేసాం. లోపల కట్టారు మొత్తం కట్టారు. కిరణానా రామా బయటికి రా. సార్ ఒకసారి సార్ ఒకసారి సార్ ఒకసారి సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో చిన్న చిన్న శివారు కాలనీల్లో కూడా మంచినీటి వసతిని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి చోట కూడా పబ్లిక్ గ్రీవెన్స్ని అడ్రస్ చేస్తూ అవసరమైనటువంటి పైప్ లైన్లను ఏర్పాటు చేయడం, మంచినీటి సరఫరాను క్రమబద్ధీకరించి ప్రతిరోజు కూడా ఏ టైంలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం అనేటువంటి విషయాన్ని నిన్న కౌన్సిల్లో కూడా చర్చించడం జరిగింది. దీని మీద యుద్ధ ప్రాతిపాదికన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి ఏ టైంలో నీళ్ళు ఇస్తామనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి ఒక వారంలో ప్రజలందరూ కూడా బులెటిన్ ద్వారా తెలియజేసేటువంటి విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉంటే అనేక శివారు ప్రాంతాల్లో స్థానిక సిబ్బంది కానీ ఏఈలు డీఈలు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా లో టైలెండ్ పాయింట్స్లో నీటి సరఫరా సరిగా లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి రావడంతో దీని మీద ప్రత్యక్షంగా ఎలా చేస్తే ప్రతిరోజు కూడా మంచినీటి సరఫరాను ఏ టైంలో ఏ ప్రాంతానికి ఇస్తామనేటువంటి విషయాన్ని పూర్తిగా అధికారుల సమాలోచనలతో మేయర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీని మీద పూర్తిగా ప్రక్షాళన చేసి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఆన్ టైం చెప్పినటువంటి టైంకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు బసవ తారక్ నగర్ మెయిన్ రోడ్ నుంచి మౌర్య హోటల్ దగ్గర నుండి లోపల బసవ తారక్ నగర్ వరకు డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 600 ఇళ్ళు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా వెనకాల రైల్వే ట్రాక్ వైపు వదలడం వల్ల రైల్వే అధికారులు దాన్ని ఆపివేయడం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా ఇళ్లలో చేరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని లైనప్ చేస్తూ అవుట్ఫాల్ డ్రైన్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఈ డ్రైన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 39 లక్షల రూపాయలతో 49 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ని నిర్మించడం జరుగుతూ ఉంది.